ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి సంబంధించి డిఎస్సికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో జరిగిన అంశాన్ని ముడిపెడుతూ ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ జరిగింది దానికి సంబంధించి ధర్నాలు జరిగాయో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్లకు సంబంధించి ఇప్పటికే ఒక్కొక్క చోట ఒక్కొక్క నిరసన వ్యక్తం చేస్తున్నట్టు మనైతే వీడియోలు తరచుగా చూస్తున్నాం. అయితే ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఎర్మోస్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మొత్తానికి ఇప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. అది కూడా డిఎస్సి పేపర్ లీకేజ్ జరిగిందంట, దాంట్లో అవకతవకలు జరిగాయంట. వాళ్ళైతే చూస్తున్నారు, ఆధారాలు అయితే ఇంకా రాలేదు, అసలు లేవు కూడా ఆధారాలు. వాళ్ళు మాత్రం అంశాన్ని వదిలిపెట్టట్లేదు. ఎందుకని అసలు అంశాన్ని వదిలిపెట్టకుండా వాళ్ళు ఇప్పుడు అంశం తెర మీద తీసుకొచ్చారు, దీనికి నీటితో ముడి పెడుతున్నారు. ఇది ఎలాగంటేనండి, వాళ్ళకి మన తెలుగుదేశం పార్టీ మీదో లేకపోతే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటానికి ఏ విషయాలు లేవు. అక్కడ ఏదో కాక్రోజ్ జనతా పార్టీ ఏదో చేసింది కదా, ఇక్కడేదో డిఎస్సి మీద అడావిడి చేద్దాం అంటే డిఎస్సి మీద అడావిడి చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇంకొకరితో చెప్పించుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఏమీ అంత చేతకంతనంగా ఏం చేయట్లే. ఎందుకంటే గతంలో 2019కి ముందు మనకి 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయండి. ప్లస్ టీచర్ పోస్టులు వచ్చి 23,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నింటినీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పిన మాట ఏంటంటే, నేను అధికారంలోకి వస్తే ఈ ఉద్యోగాలన్నీ నేను ఇస్తాను, నన్ను నమ్మండి, నాకు ఓటేయండి అని ఏదో అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చారు, ఒక్క ఉద్యోగం తీయలేదు. చివరికి వచ్చేటప్పటికి ఈ 2,30,000 ప్లస్ ఈ 23,000 దరిదాపుగా 2,60,000 ఉద్యోగాల కన్నా ఆయన తీసింది 6,100 గడుపుకుంటూ వచ్చేసారు. అప్పుడు ఆ సమయంలో మనకి తెలుసో లేదో కానీ చాలామంది నిరుద్యోగులు అన్న మాటలు ఏంటంటే, మెగా డిఎస్సి అని దగా డిఎస్సి చేశారు, దగా డిఎస్సిగా పెద్ద ఇదైందనమాట. అయినా ఎంతమంది అంటున్నా సరే ఆయన తన పందా మార్చుకోలేదు, ఉద్యోగాలు ఇవ్వటం చేయలే. దానివల్ల నిరుత్సాహపడ్డారు ఎంతోమంది. అది పక్కనట్టండి, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించి ఉన్నప్పుడు ఏ ఒక్క పని ఏ ఒక్క ఉద్యోగం చేయకుండానే వీళ్ళ మీద ఏదో లోకేష్ గారు ఇది ఎలాగుందంటేనండి, రోజు రోజుకి ఏంటంటే కూటమి ప్రభుత్వం అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎంత దూసుకుని వెళ్తున్నారో లోకేష్ గారు అంత సమర్థవంతంగా చేస్తున్నారు, ముఖ్యమంత్రి స్థాయి కాకపోయినా. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఏంటంటే త్రిమూర్తుల రూపంలో ఏంటంటే దూసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మీద ఏదో రకంగా బురద చల్లాలి, తట్టుకోలేకపోతున్నారు. ఏం చేస్తున్నా సరే ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతున్నారు. దానికోసం ఒక డిఎస్సి ఏదో ఆసరా దొరికింది, అది అక్కడేదో కాక్రోజ్ జనతా పార్టీ ఢిల్లీలో ఏదో చేశారు కదా, మనం కూడా ఇక్కడ చేసేస్తే ఇంకా రాద్ధాంతం చేసేయచ్చు, బురద జల్లేయచ్చు. బురద జల్లేస్తే ఏంటంటే కొంతమంది ప్రజలు నమ్మేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దృష్టిలో ఈ ప్రభుత్వం మీద అపవాదు ఉంటుంది అన్న ఉద్దేశం, అంతకంటే ఏం కాదండి. అలాగనుకుంటే మనకి మరి రీసెంట్గా చూస్తేనండి 16,347 ఉద్యోగాలు రూపకల్పన చేశారు. అది తెలుసుకుని దానివల్ల వీళ్ళకి ఏమన్నా పేరు వచ్చేస్తుంది అన్న ఉద్దేశం. ఇప్పుడు యాక్చువల్గా 6,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లోనూ 6,000 ఉద్యోగాలు తీయలేని వాళ్ళు ఈ ఒక్క ఉద్యోగాన్ని తీసారా? పోనీ 5 సంవత్సరాలు లేదు కదా? లేదండి, అస్సలు లేదు. కేవలం ఎంత 148 రోజుల్లోనండి, దరిదాపుగా 5-6 నెలల్లోనే వీళ్ళు ఈ ప్రణాళిక చేయటం దరిదాపుగా 16,347 ఉద్యోగాలు. అది ఎందుకంటే టీచర్లు ఇంకా ఆల్మోస్ట్ దండం పెట్టే పరిస్థితి అనమాట. అంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే రాగానే అన్నమాట ప్రకారం మేము ఉద్యోగాలు ఇస్తామన్నమాట ప్రకారం ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు అయితే ఇవ్వగలరో టీచర్ పోస్టులు ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి ఆ ఉద్యోగాలన్నీ మనకి ఇచ్చేశారండి. అందువల్ల ఏంటంటే మనం వాళ్ళు ఏదో చెప్తున్నాను కదా పదే వాళ్ళు ఎక్కడ మంచి జరిగితే అక్కడ బురద పూయటానికే ఉంటారు వైసీపీ వాళ్ళు. నిన్న పేరు నాని గారు లేకపోతే రోజా గారు వీళ్ళు మాట్లాడడం మనం చూస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే ఇంకా అదే పని అండి, మంచి జరిగినా సరే అది మంచి కాదు, ఇది వీళ్ళు 16,000 ఉద్యోగాలు ఇచ్చేశారు, అది కూడా తప్పుగా చెప్పే విధానం వాళ్ళదనమాట. ఇంకేంటంటే మంచి పేరు వస్తున్న దేన్ని కూడా వాళ్ళు తట్టుకోలేరండి. అదే సమయంలో వాళ్ళు మంత్రిగానే ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆ ఉద్యోగాలు కల్పించుంటే కనుక ఇప్పుడు ఆ దుస్థితి ఉండేది కదా వాళ్ళకి. అవును కదండి. అలాగేంటంటే వాళ్ళు బరితెగించడం, చెలరేగిపోవటం అంటే ఇదే అడ్డు పెట్టుకొని మన లోకేష్ గారు రాజీనామా చేయాలంటాం. అసలు లోకేష్ గారు రాజీనామా చేయటం దేనికండి కదా, ఇంకా తెంగరతనం పిచ్చ అన్నమాట. అంటే అవగాహన లేకుండా ఏదో ఒక ఇష్యూ పట్టుకుని వచ్చేయటం. అక్కడ ఏంటనేది ఇప్పుడు నీట్ పరీక్ష అనేది ఒక ఎగ్జామ్ అండి, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. అది కేవలం ఫర్దర్గా చదువుకోవటం కోసం 4-5 ఏళ్ళు చదువుకోవటం కోసం ఏర్పాటు చేసిన ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది నీట్. ఇక్కడ డిఎస్సి అనేది ఏంటి, పూర్తిగా ఉద్యోగాలు, డైరెక్ట్ ఉద్యోగాలు కల్పించే
విధానం వ్యవస్థది. దాన్ని మనం దానికి దీనికి ఏదో బోడిగుండికి మోకాలికి ముడెట్టి ఏదో చేస్తూ ఉంటారు చూస్తారా, వీళ్ళ విధానం అలాగుందనమాట. ఓకే. దీన్ని పట్టుకుని కొంతమంది ఇది ఇప్పుడు మనకి కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళు చూడండి, మద్యం కుంభకోణంలో బుక్ అయ్యాడు. 350 కోట్ల అవినీతి ప్రజాధనం వృధా అయిందనేసి సుప్రీంకోర్టు ముట్టుకెళ్ళేసింది. అవి చూసుకోరాళ్ళు, వేరే వాళ్ళు బాగా పనిచేస్తున్న వాళ్ళ మీద బురద జల్లటానికి మాత్రం ముందుండిపోతారు. అందులో ఇంకోటి, ఈ మధ్య లోకేష్ గారు అండి, 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి మీతో ఫోటో దిగాలని ఉంది సార్ అంటే నాకు కూడా అది ఎక్స్లో తన లోకేష్ గారు తన ఎక్స్ సొంత ఖాతాలో ట్యాగ్ చేసి పెడితే ఎంతో దానికి వచ్చే కామెంట్లు చూస్తే మనం మతిపోద్దండి. ఎంతో గొప్పగా అన్నమాట. ఇలా ఇది కదా మనకి పిల్లలతో చిన్నపిల్లలతోనూ ప్రజలతోనూ మమేకం అయ్యే విధానం అని లోకేష్ గారిని ఎంతో మెచ్చుకుంటుంటే వీళ్ళు చూడలేక చచ్చిపోతున్నారు. అది చూడలేక చచ్చిపోతున్నారు అన్న సంగతి అందరికీ తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. ఇంకా ఎందుకురా మీరు చేసి ఆడవలేదు, చేసేవాళ్ళని కూడా ఎందుకురా మీరు అనేది అని దుయ్యబడుతున్నారండి. ఆ సంగతి వాళ్ళు తెలుసుకోవట్లే. అంటే ఇప్పుడు డిఎస్సికి సంబంధించి లీకేజ్ మాట్లాడుతున్నారు, ఎందుకని ఒక్క ఆధారం కూడా చూపించలేకపోతున్నారు? ధర్నాల వరకే పరిమితి అయ్యారు కానీ ఆధారాలు ఎందుకు చూపించట్లేదు అసలు? ఇది ఎలాగంటే ప్రతి సందర్భంలో వాళ్ళకి ఒక అలవాటు అండి, అంటే కేసులు పెట్టేయటం. అవి గెలుస్తాయో నిలుస్తాయో తెలియదు వాళ్ళకి. ఏదో బురజల్లేసి కేసులు పెట్టేయటం. మీకు డిఎస్సి మీద చాలా కేసులు వేశారు, అయినా సరే ఇప్పుడు ఒక కేసు వేసామండి, దానికి తగ్గ సమాధానం ఉంటే కనుక మళ్ళీ తిరిగి చెంపదెబ్బ తగిలేదు ఎవరికి, ఎవడైతే కేసు వేసారో వాళ్ళకే. అలాగే వాళ్ళు మొట్టికాయలు వేయించుకోవటం, హైకోర్టులతో సహా మొట్టికాయలు వేయించుకున్న వాళ్ళ అధినాయకుడినే మనం చాలాసార్లు చూసాం. అంటే దరిదాపుగా 100 సార్లు పైగా హైకోర్టులతో మొట్టికాయలు వేయించుకున్న దేశంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఇంక వేరే వాళ్ళని నేను చూడలేదండి నాకు తెలిసి. అన్ని రకాలుగా ప్రతి సందర్భానికి కేసెస్ వేయటం, లేకపోతే అదేమీ అవ్వలేదనుకోండి వాళ్ళ జనాల్ని వాళ్ళ నాయకుల్ని పబ్లిక్గా దించేయటం, ప్రెస్ మీట్లు పెట్టడం, లోకేష్ గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లేదా పవన్ కళ్యాణ్ తిట్టడం, ఇదే పని వాళ్ళకి. అలాగేంటంటే ప్రతి సందర్భంలోనూ చేసే వాళ్ళని పదే పదే విమర్శించేలాగుంటే కనుక వాళ్ళే తిరిగి లంపకాయలు చెంపదెబ్బలు తింటారంటానికి ఇదో పెద్ద ఉదాహరణ అండి. ఇప్పుడు సపోజు వాళ్ళలాగానే వాళ్ళ హయాంలో జరిగిందంతా దగా డిఎస్సి. అంటే ఒక డిఎస్సిని మనం దగా అనకూడదు, కానీ దగా చేశారు కాబట్టి మనం అంటున్నాం. అసలు వాళ్ళ హయాంలో ఏం జరిగిందంటారు? అసలు ఏమీ లేదండి. చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఏది 5 సంవత్సరాలు అయిపోయి ఇంకో 2-3 నెలలు ఉంటాయనగా 6100 పోస్టులు ఏదో ఇచ్చినట్టుగా ఉంది, అంతే. అది తప్ప అసలైన ఏది మనకి గవర్నమెంట్ స్కూల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఏం భర్తీ చేయలేదండి. చెప్పడానికి 2,30,000 ఉన్నాయి ఉద్యోగాలు వేరే రకరకాల శాఖల్లో, అవేమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ టీచర్ పోస్టులే కాకుండా మిగిలిన వాటి మీద కూడా కసరత్తు చేస్తున్నారండి, ఆల్రెడీ చేశారు. అదొక గొప్ప విషయంగా మనం చెప్పాలి. ఏదేమైనా సరే అండి, వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా జరిగే పని జరుగుతుంది. ఇంకొకరితో చెప్పించుకునే స్థాయిలో మాత్రం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఇటువంటి ప్రత్యర్థులతో ఏమీ చేత కానీ ఏమీ చేయలేని వాళ్ళతో అసలైతే చెప్పించుకోరండి. థ్యాంక్ యూ అండి.